వెల్కమ్ టు తంజావూర్. హైదరాబాద్ నుంచి తంజావూర్ వరకు ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చూద్దాము. మనకి నాంపల్లి నుంచి ఒక ట్రైన్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. ట్రైన్ పేరు వచ్చేసి మనకి కన్యాకుమారి వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అనేది మనకి బుధవారం రోజు సాయంత్రము 4:30 నుంచి 5 మధ్యలో స్టార్ట్ అయ్యి అలా మనకి సికింద్రాబాదు, నల్లగొండ, మిర్యాలగూడ, తిరుపతి, అరుణాచలము, తర్వాత కుంభకోణము, శ్రీరంగము, తంజావూరు, తర్వాత దిండిగల్లు, మధురై, అలా మనకి కన్యాకుమారి వరకు వెళ్తుంది అనమాట. కన్యాకుమారి లాస్ట్ స్టాప్ ఈ ట్రైన్కి. సో ఈ ట్రైన్ మనం టెంపుల్ ట్రైన్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ ట్రైన్లో మనకు సౌత్ ఇండియాలోనే ఫేమస్ అయిన టెంపుల్స్ మొత్తం కవర్ చేయొచ్చు అనమాట. కాబట్టి అన్నీ ఒక్కసారి అయితే అవ్వదు. మనం ఒక ప్లేస్లో దిగి అక్కడి నుంచి మనం అలా ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే ఈ టెంపుల్ నుంచి నాకు ఎలా తెలుసు అంటే, నేను ఒక 2 years బ్యాక్ అనుకుంటే నేను రీల్స్ స్క్రోల్ చేస్తున్నాను. అప్పుడు ఒక వీడియో చూసాను అనమాట. టెంపుల్ అసలు చాలా బాగుండే టెంపుల్. ఆ టెంపులే మనకి బృహదీశ్వర టెంపుల్ అనమాట. చూడగానే నాకు ఫిక్స్ అయ్యి టెంపుల్కి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నాను. సో అది నాకు కొన్నిసార్లు ప్లాన్ చేస్తున్నాను, నాకు నా సిచ్యువేషన్స్ వల్ల, లేదంటే కొన్ని ప్లాన్స్ అనేవి అట్లా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు అనమాట. అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఈసారి ఇంకా అట్లా సోలోగానే వెళ్ళి చూద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడికి వెళ్ళడం జరిగింది. సో నేను ఇక్కడికి వెళ్ళేసరికి టైర్డ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే 22 hours టైం పట్టింది అనమాట. ట్రైన్లో కూర్చొని అట్లా బోర్ కొట్టేసింది, ఫోన్ చాలా టైం బోరింగ్గా ఉండే, చాలా టైర్డ్ అయిపోయా. అయినా కానీ అలా టైర్డ్నెస్ని పక్కన పెట్టి అలా మన రూమ్ తీసుకుని రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి వెంబడే టెంపుల్కి వచ్చాను అనమాట. ఎందుకంటే నైట్ వ్యూ చూడాలని చెప్పేసి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఉంటాను, మళ్ళీ మార్నింగ్ వెంబడే రిటర్న్ అవుతా కదా. నాకు ఆ రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ నైట్ వ్యూ అనేది దొరకదని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూలో నైట్ ఇక్కడికి రావడం జరిగింది. అరే దేవుడు, అసలు నిజంగా ఇంత బాగుంటుందా? మనం నిజంగా నేను ఫోటోలో చూసింది, రీల్లో చూసింది కొంతవరకే అనమాట. సో అసలు దానికి 100 times ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు చాలా శివలింగాలు, చాలా పెద్ద టెంపుల్. అసలు ఎంత ఒక్క మిరాకిల్ అని కాదు అసలు. నేను తెలుసుకుంటుంటే నాకు అసలు బ్రెయిన్ అనేది పనిచేయట్లేదు అనమాట. ఈ గుడికి చుట్టుపక్కల కూడా మనకి 150 నుంచి 200 kilometers దూరంలో అంటే ఇలాంటి గ్రానైట్ ఎక్కడ దొరకదంట. అసలు ఎలా కట్టారు ఈ గ్రానైట్ని తీసుకొచ్చి? ఎంత పెద్ద పెద్ద మిషనరీస్ లేవు. అసలు గ్రానైట్ని ఎలా కట్ చేశారు? అసలు ఎంతమంది వర్క్ చేసి ఉంటారు? అసలు ఎంత బరువుని ఎలా లిఫ్ట్ చేశారు పైకి? అసలు ఒక్క మిరాకిల్ అని కాదు. అసలు ఆలోచించిన అసలు నాకు ఏం అర్థం కావట్లే. అని మనం అనుకుంటాం కదా, మన టెంపుల్స్ అనేవి మనకు అసలు ఎట్లా చెప్పాలంటే ఒక సైన్స్ ల్యాబ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఈ మాట అనొచ్చో లేదో తెలియదు కానీ, ఎందుకంటే సైన్స్ ల్యాబ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో కొన్ని వందల సైన్స్కి చెందిన మిషనరీస్ అనేవి ఉంటాయి. మనలో ఏంటంటే ఎక్కడికి కూడా ఇట్లాంటివి పట్టించుకోరనమాట. నేను ఇంకా దాని టాపిక్ డిస్కస్ ఎక్కడికి వెళ్ళిపోతాను డిస్కస్ చేయదలుచుకోలేదు. సో నాకు అనిపించింది చెప్తున్నాను నేను. అయితే నేను ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే, మనకి ఇండియాలోనే అత్యంత పెద్ద నంది అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్లీ 20 feet అన్న హైట్లో నంది ఉంటుంది. తర్వాత ఇంకొక మిరాకిల్ ఏంటంటే, మనకి అత్యంత పెద్ద శివలింగం కూడా ఇక్కడే ఉందన్నమాట. ఆ శివలింగం కూడా మనకి 17 feet ఏమో ఉంటుంది. తర్వాత నేనైతే నైట్ అలా చూసుకున్నాను. మనకి నైట్ టైం మనకి ఈ గుడిలోకి ఎలాంటి ఎంట్రీ టికెట్ అనేది ఉండదు అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. మనకి ఎలాంటి ఎంట్రీ టికెట్ అనేది ఉండదు. సో మనము సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రావాలన్నా, లేదంటే మనకి నాంపల్లి నుంచి ఇక్కడికి రావాలన్నా మనకి అప్రాక్సిమేట్లీ ఖర్చు అనేది ఒక 3K లోపు అయిపోతుంది. ఎందుకంటే మనం అంతకుమించి ఎక్కువ ఖర్చు కాదు. నేను సింగిల్గా వెళ్తేనే నాకు ఒక 3,000 లోపు అయిపోయింది. మీరు ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే కనుక కొంచెం ఇంకా అమౌంట్ సేవ్ అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్ ఉన్న 1000 రెంట్, 4 persons ఉన్న 1000 కాబట్టి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్దగా రాజగోపురం అనమాట. దీనిపైన చూస్తున్నది ఎంత పెద్దగా ఉందో. ఈ టెంపుల్ కూడా రాజరాజ చోళవన్ కట్టించాడు ఈ టెంపుల్ని. టెంపుల్ కట్టించి కూడా మనకి సుమారు 1000 సంవత్సరాలు పూర్తవుతుంది అనమాట. ఇలాంటి టెంపుల్ ఇంకోటి ఉందన్నమాట, మర్చిపోయినా. దాని గురించి మీకు చెప్తాను. నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఇలాంటి టెంపుల్ ఇంకోటి కూడా ఉందన్నమాట. ఆ టెంపుల్ పేరే మనకి గంగాయకొండ చోళపురం అనమాట. ఈ టెంపుల్ తంజావూరు నుంచి ఒక 40 kilometers దూరంలో ఆ టెంపుల్ ఉంటుంది. నేనేమనుకున్నా అంటే ఆ టెంపుల్ ఈ టెంపుల్ ఒకటే అనుకుంటున్నాను. సో కాదు, ఇలాంటి టెంపుల్ అక్కడ కూడా ఒకటి ఉందన్నమాట. అది కూడా మనకి చోళాస్ ఆర్కిటెక్చరే. నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి చూసుకుని వచ్చేసాను అనమాట. బ్లండర్ మిస్టేక్ నా లైఫ్లో. సో మీరు అలా కాకుండా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంచెం టైం ఆఫ్ చేసి అక్కడికి కూడా వెళ్ళిరండి. కాకపోతే ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఆ టెంపుల్కి కూడా రీసెంట్గానే మనకి ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చారనమాట టెంపుల్ని. అయితే రీసెంట్ టైంలో మన PM మోడీ సార్ కూడా ఇక్కడికి వచ్చారనమాట. అంటే ఇక్కడికంటే గంగాయకొండ చోళపురంకి వచ్చి అక్కడ పూజలు చేయడం కూడా జరిగిందనమాట. నేను ఫస్ట్ అది ఒకటే అనుకున్నాను. అది అయితే ఒకటి కాదు. ఇక్కడికి ఇంక ఇదే కాకుండా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ నాలాగా మీరు ఒకటే ప్లేస్కి వెళ్ళి రాకుండా ప్లాన్ చేసుకుంటే కొంచెం 2-3 places కవర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లు అన్నీ అయిపోతాయి కదా. సో వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్. ఇప్పుడు మనం చూస్తుంది కూడా మనకి కార్ పార్కింగ్ అనమాట. ఇది మనం ఎక్కడో ఫారెన్లో లేదు, మన తంజావూరులోనే ఉంది ఇది కూడా.